హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూస్ చేసుకో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి అటవీ శాఖ నుంచి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, అప్లికేషన్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఎంత అండ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, అందులో మనకి శాలరీ అనేది ఈ విధంగా డివైడ్ చేస్తారు. ప్రతిదీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సబ్జెక్ట్స్ కూడా. అంటే ఏ సబ్జెక్ట్స్ మీద మనకి కవర్ చేస్తారు అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే కనుక, టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీరు నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు వీడియోస్ ద్వారా కాకుండా జస్ట్ నాకు నోటిఫికేషన్ వస్తే చాలు నేను చెక్ చేసుకుంటానంటే కనుక మనకు అఫీషియల్గా వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మనకి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ఆర్టికల్ వస్తుంది, జస్ట్ ఓపెన్ చేశారంటే అక్కడ కంప్లీట్ పీడిఎఫ్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన ప్రతిదీ కూడా డీటెయిల్స్ అక్కడే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ చూసుకుంటే కనుక June 16th అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మీకు June 30కి అయితే ఇచ్చారు. ఓకేనా, ఈ లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ని ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ లేదా ఆఫ్లైన్ కాపీస్ యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే కనుక పోస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్లో ప్రాజెక్ట్ బేస్డ్గా 14 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ఓకేనా, తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అందులో GIS అండ్ రిమోట్ సీనింగ్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో మనకి ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఉన్నాయన్నమాట. శాలరీ అండ్ మంత్లీ ఎన్రోల్మెంట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి NET ఆర్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మనకి 37,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తున్నారు, ప్లస్ HRA ఉంటుంది దీంతోపాటు. ఓకేనా, నాన్ NET లేదా నాన్ గేట్ క్యాండిడేట్స్కి 30,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది, వీళ్ళకి కూడా ప్లస్ HRA ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి లాస్ట్ డేట్ తర్వాత మనకి 35 ఇయర్స్ మించకూడదు. కొన్ని అప్పర్ లెవెల్స్ పోస్ట్కి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC STకి 5 ఇయర్స్ ఉంటుంది, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే కనుక జనరల్ ఇంకా యూనివర్సిటీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. SC ST OBC EWS అండ్ PWBD ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకి క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి ఎక్సెప్టేషన్ ఫీజు లేదు, ఉంటుంది, కానీ వాళ్ళు ఆన్లైన్ పోర్టల్లో డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్, వైల్డ్ లైఫ్ సైన్స్, జియాలజీ, ఇక్కడ మనకి బాటనీ, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్ లేదా అగ్రికల్చర్ సైన్స్ చేసి ఉండాలన్నమాట. ఇందులో మనకి ఎకాలజీ కూడా ఉంది. తర్వాత GIS పొజిషన్స్కి రిమోట్ సైన్స్ సైనింగ్ లేదా మనకి GISలో స్పెషలైజ్డ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కనుక మొదటి స్టెప్ షార్ట్ లిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ బట్టి, తర్వాత ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఖచ్చితంగా తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి.